నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 30. అశ్వికి బ్లాక్ బీడ్స్ చైన్ పెట్టేసి తన వైపుకి తిప్పుకున్నాడు దేవ్. చిరునవ్వుతో చూస్తుంది అశ్వి. రెడ్ కలర్ శారీలో సింపుల్ మేకప్తో అందంగా మెరిసిపోతున్న అశ్విని ఆర్తిగా చూస్తూ లుకింగ్ సో ప్రెట్టి అన్నాడు. అశ్వి సిగ్గుతో తలదించుకుంది. తన చెయ్యిని అతని చేతితో పెనవేసి పద వెళ్దాం బయటికి తీసుకెళ్లాడు దేవ్. ఇంతకుముందు ఎన్నోసార్లు అతనితో కలిసి నడిచినా ఇప్పుడు అతనితో వేసే అడుగులు చాలా కొత్తగా స్పెషల్గా అనిపిస్తున్నాయి అశ్వికి. చిరునవ్వుతో చూస్తూ అతనితో పాటు నడుస్తుంది. మెట్లపై నుండి జంటగా వస్తున్న అశ్వి దేవులను చూసి నిషా గుండె మండిపోతుంటే జగదాంబ ఆశ్చర్యంగా చూస్తుంది. అశ్వి బిడియంగా చూస్తూ చేయి వదిలించుకోవాలని చూసినా ఇంకా గట్టిగా పట్టుకొని వాళ్ళ ముందు నుండి బయటికి తీసుకువెళ్ళాడు దేవ్. చూసావా గ్రాండ్మా, దేవ్ దానితో షికార్లు కూడా కొడుతున్నాడు. వాళ్ళిద్దరిని చూస్తే ఆశ్విత పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉంది. దేవ్కి నాకు పెళ్లి జరిపిస్తానని చెప్పావు కదా, ఏదో ఒకటి చేయి గ్రాండ్మా అని నిషా దొంగ ఏడుపు ఏడుస్తుంటే జగదాంబ మొహంలో ఏ భావం లేకుండా మౌనంగా చూస్తుంది. అశ్వి వల్లే లోకేష్ బాగవుతున్నాడు అనే కృతజ్ఞతా భావం ఏర్పడింది జగదాంబకు. అందుకే అశ్విని ముందులా ద్వేషించలేకపోతుంది. ఏంటి గ్రాండ్మా, ఏం మాట్లాడవు, ఏదో ఒకటి చెయ్యి అంటున్న నిషా వైపు చూసి, దేవ్ ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది జగదాంబ. నిషా తెల్లబోయి వెళ్తున్న జగదాంబ వైపే చూస్తూ ఉండిపోయింది. ఒక రెస్టారెంట్ దగ్గర కారాపాడు దేవ్. సిటీ అవుట్స్కట్స్లో పచ్చని చెట్ల మధ్య చిన్న చిన్న లైట్స్తో వెలిగిపోతున్న రెస్టారెంట్ను అబ్బూరంగా చూస్తూ దేవ్తో పాటు లోపలికి నడిచింది అశ్వి. దేవ్బాబు బాగున్నారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను నవ్వుతూ ఎదురొచ్చాడు రెస్టారెంట్ ఓనర్. నరసింహ ఎలా ఉన్నావు, పాప ఆరోగ్యం బాగుందా అడిగాడు లోపలికి నడుస్తూ. మీ దయ వల్ల పూర్తిగా కోలుకుంది సార్, స్కూల్కి కూడా వెళ్తుంది. మీరు సమయానికి మాకు సాయం చేయకుంటే నా కూతురు బ్రతికేదే కాదు కళ్ళనీళ్లతో అన్నాడు నరసింహ. అతని భుజంపై ఓదార్పుగా తట్టాడు దేవ్. రెస్టారెంట్ వెనుకవైపు ఉన్న ఓపెన్ స్పేస్లో పచ్చని చెట్ల మధ్య క్యాండిల్ లైట్ డిన్నర్కి చిన్ని లైట్స్ అండ్ ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేసిన టేబుల్కి నలువైపులా వేలాడుతున్న వైట్ కలర్ నెట్స్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అశ్వి. కూర్చోండి బాబు, మీకోసం స్పెషల్గా చేయించిన వెరైటీస్ తీసుకొస్తాను అని నరసింహ వెళ్ళిపోయాడు. ఎలా ఉంది ప్లేస్, నచ్చిందా అడిగాడు దేవ్ అశ్వి వైపు చూస్తూ. జైల్లో నుండి బయటపడినట్టుంది అశ్వికి. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. నీ సర్ప్రైజ్లతో నాకు షాక్లు ఇస్తున్నారు అంది నవ్వుతూ. చందమామతో పోటీపడి మెరిసిపోతున్న అశ్వి అందమైన మోముని చిరునవ్వుతో చూస్తూ అశ్వి చేతివేళ్ళని అతని చేతివేళ్లతో పెనవేసి ముద్దు పెట్టుకున్నాడు. అశ్వి బ్లష్ అవుతూ చూస్తుంది. నరసింహ వస్తుండడంతో అశ్వి చెయ్యిని వదిలిపెట్టాడు. ఇద్దరి ప్లేట్లో ఫుడ్ ఐటెం సర్వ్ చేసి నరసింహ వెళ్ళిపోగా ప్రేమ కబుర్లతో తినడం ముగించారు అశ్వి దేవ్. ఈ ప్లేస్ అంతా మనదే, పద అలా తోటలోకి వెళ్ళొద్దాం అశ్వి చేయి పట్టుకుని తీసుకెళ్లాడు దేవ్. ఇద్దరూ నడుస్తూ లోపలికి వెళ్లారు. తోట లోపల కూడా లైట్స్ ఉండడంతో కాసేపు వాకింగ్ చేశారు. ఇన్నాళ్ళ ఘర్షణల మధ్య నలిగిపోయిన మనసులకి ప్రశాంతత దొరకగా కాసేపు ఆ ప్రకృతి ఒడిలో గడిపి ఇంటికి స్టార్ట్ అయ్యారు. దేవ్ అశ్వి ఎప్పుడొస్తారా అని కాలుగాలిన పిల్లిలా డోర్ వైపు చూస్తూ అసహనంగా తిరుగుతుంది నిషా. లోపలికి వస్తున్న దేవ్ అశ్విలను చూసి గోడ పక్కన దాక్కుంది. అశ్వి చేయిని పట్టుకుని పైకి వెళ్తున్న దేవ్ను బాధగా చూసి, డౌట్ లేదు, వీళ్ళు కలిసిపోయారు, ఇప్పుడేం చేయాలి తల పట్టుకుని సోఫాలో కూలబడింది నిషా. గదిలోకి వెళ్ళగానే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తున్న అశ్విని చేయి పట్టుకుని ఆపాడు దేవ్. అశ్వి వెనక్కి తిరిగి చూడగా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. శారీ చేంజ్ చేసుకోవడానికి అంది. అవసరం లేదు నవ్వుతూ అశ్విని ఒక్కసారిగా తన వైపుకి లాగగా దేవ్ హృదయానికి అతుకుపోయింది. మెల్లిగా తలెత్తి దేవ్ కళ్ళలోకి చూసింది. చిలిపిగా నవ్వుతూ చూస్తున్నాడు. అతని చూపులకి తాళలేక కళ్ళు వాల్చేసింది. ఆమె సిగ్గు అతనిలో మత్తు ఎక్కించగా అశ్వి మొహాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు దేవ్. పరవశంతో కళ్ళు మూసుకుంది అశ్వి. తన కనురెప్పలు ముక్కు బుగ్గలపై చిరు ముద్దులు ఇచ్చి ఆమె పేదాలను వేలితో తడుముతూ అశ్వి వైపు చూశాడు. మెల్లిగా కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. అశ్వి కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ ఆమె లేలేత పెదాలను అతని పెదాలతో ముడివేశాడు దేవ్. అశ్వి తనువంతా పులకరించిపోగా దేవ్ చుట్టూ చేతులు వేసి అల్లుకుపోయింది. ఒకరి అధరామృతాన్ని మరొకరు ఆస్వాదిస్తూ తొలి ముద్దులోని తీయదనాన్ని పంచుకున్నారు. సుదీర్ఘమైన పెదవుల యుద్ధం తర్వాత అశ్వి పేదాలను వదిలి ఆమెను చేతుల్లో ఎత్తుకుని
బెడ్పై పడుకోబెట్టి తనపై వాలిపోయాడు. ఇన్నాళ్ల విరహానికి ఈ రాత్రితో ముగింపు పలికి అతని ప్రేమనంతా స్పర్శ భాష ద్వారా తెలుపుతుంటే అశ్వి సంతోషంగా తనని తాను పూర్తిగా దేవ్కి అర్పించుకుంది. కలిసిన మనసులతో పాటు తనువులు ఏకమై ప్రణయ సమరంలో అలసి సొలసి ఒకరి కౌగిలిలో మరొకరు సేదతీరారు. ఇద్దరి జంటను చూసి నిషేధి మాటిన చందమామ కూడా సిగ్గుపడి మబ్బుల చాటున దాక్కున్నాడు. అశ్వి మొదటిసారి దేవ్ పిలిచిన పిలుపుకి తలెత్తి దేవ్ వైపు చూసింది. ఐ లవ్ యూ ప్రేమగా చెప్పి అశ్వి నుదుటిన చుమ్మించాడు. లవ్ యూ దేవ్ అతన్ని అల్లుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. మార్నింగ్ ఫోన్ రింగ్ అవ్వడంతో మేల్కొని కళ్ళు నలుపుకుంటూ ఫోన్ చూశాడు. జై ఇంత మార్నింగ్ చేస్తున్నాడేంటి మనసులో అనుకుంటూ అతని కౌగిలిలో ఉన్న అశ్విని మెల్లగా బెడ్పై పడుకోబెట్టి డ్రెస్ వేసుకుని బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ చేశాడు. హలో దేవ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జై. ఎనీ ఇంపార్టెంట్ న్యూస్? అవును దేవ్, అర్జున్ని షూట్ చేసిన విషయంలో నీ మీద కేసు ఎవరు పెట్టారో తెలిసింది. నిజమా? ఎవరు? ఆతృతగా అడిగాడు. నిషా అని జై అనడంతో వాట్ నిషానా అన్నాడు నమ్మలేనట్లుగా. అవును దేవ్, తన ఫోన్ నుండి గొంతు మార్చి అశ్విత కంప్లైంట్ చేసినట్టుగా చేసింది అనడంతో దేవ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఓకే జై, నేను చూసుకుంటాను. డోర్ ఆటోమేటిక్ లాక్ వేసి ఆవేశంగా నిషా గది దగ్గరికి వెళ్ళి నిషా అని గట్టిగా అరిచాడు. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచిన నిషా అయోమయంగా చూసింది. నిషా మళ్ళీ దేవ్ పిలుపు వినబడి కంగారుగా పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది. తన వెనుకే హాల్లో ఉన్న జగదాంబ రోహన్ జయ కంగారుగా నిషా గది దగ్గరికి వచ్చారు. దేవ్ చూపులకు గుండెల్లో భయం మొదలైంది నిషాకు. ఏమైంది దేవ్ అంది గొంతు పెగిల్చుకొని. అర్జున్ షూట్ చేశానని నా మీద కంప్లైంట్ చేసిందెవరు? నిషా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు దేవ్. నిషా ఒక్కసారిగా షాక్ అయింది. ఏమైంది దేవ్, ఇప్పుడు ఆ విషయం ఎందుకు? అయోమయంగా చూస్తూ అడిగింది జగదాంబ. అవసరమే నాని, నా మీద కేసు పెట్టింది ఎవరో తెలుసా అన్నాడు దేవ్. ఎవరు అన్నట్టుగా అందరూ తన వైపే చూస్తుంటే ఈ నిషాని అని తన వైపు వేలు పెట్టి చూపించగా బెదిరిపోయి బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. ఏంటి దేవ్ నువ్వు చెప్పేది? నిషానా నమ్మలేనట్లుగా అడిగింది జగదాంబ. అవును నాని, తనే పోలీసులకు ఫోన్ చేసి అశ్విత మాట్లాడినట్టుగా మాట్లాడి కంప్లైంట్ ఇచ్చింది అనగానే షాక్ అయ్యారు జగదాంబ రోహన్. ఏంటి నిషా, దేవ్ చెప్పేది నిజమా? దేవ్ ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్నా నీ మీద నమ్మకంతో నేను ఇంట్లో పెట్టుకున్నందుకు దేవ్ మీద కేసు పెట్టి మా కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తావా? ఎంత ధైర్యం నీకు? ఆవేశంగా నిషా చెంప చెల్లుమనిపించింది జగదాంబ. నన్ను క్షమించు గ్రాండ్మా అని చేతులెత్తి దండం పెట్టి ఏడుస్తున్న నిషాను అసహ్యంగా చూస్తూ ఇంకొక క్షణం నా ఇంట్లో ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు, వెళ్ళు బయటికి అంది కోపంగా. నిషా లోపలికి వెళ్ళి తన లగేజ్ తీసుకుని బయటకొచ్చింది. ఇంకోసారి నా ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు, వెళ్ళు బయటికి అనడంతో కళ్ళనీళ్లతో దేవ్ వైపు చూస్తూ బాధగా బయటికి వెళ్ళిపోయింది నిషా. దేవ్ కోపంగా పైకి వెళ్ళిపోగా నమ్మిన వాళ్ళంతా వెన్నుపోటు పొడుస్తున్నారు. ఎవరి నమ్మాలో అర్థం కావట్లేదు. బాధగా తలపట్టుకుని సోఫాలో కూలబడింది జగదాంబ. రోహన్ తన పక్కన కూర్చున్నాడు. తన నిజస్వరూపం ఇప్పటికైనా తెలిసింది గ్రాండ్మా, లేకపోతే ఇంకా ఏం చేసేదో. అసలు ఏం ఆశించి అన్నయ్య మీద కేసు పెట్టింది ఆలోచిస్తూ అన్నాడు రోహన్. అశ్విత మీద దేవ్కి ద్వేషం కలిగేలా చేసి దేవ్ను దక్కించుకోవాలని చేసుంటుంది. ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను. మొన్న సూరజ్, ఇప్పుడు నిషా. దేవ్ మాట వినకుండా వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు తనకి గిల్టీగా అనిపించింది. నా వాళ్ళైన వాళ్ళు నా వెనుక గోతులు తవ్వుతుంటే శత్రువు అనుకున్న అశ్విత నా కొడుకును బాగు చేయడానికి తప్పిస్తుంది. అశ్విత పట్ల మంచి అభిప్రాయం ఏర్పడింది జగదాంబకు. దేవ్ గదిలోకి వెళ్ళేసరికి స్నానం చేసి టవల్తో తల తుడుచుకుంటూ ఉంది అశ్వి. కిటికీ నుండి బాణుడి కిరణాలు అశ్వి మోముపై పడి ఇంకా అందంగా మెరిసిపోతుంది. తన మోమును చూడగానే దేవ్ మొహంలో అప్పటి వరకు ఉన్న కోపం చిరాకుపోయి పేదాలపై చిరునవ్వు చిగురించింది. అశ్విని మైమరుపుగా చూస్తూ తనని వెనుక నుండి హక్ చేసుకున్నాడు. సడన్గా హక్ చేసుకునేసరికి ఉలిక్కి పడింది అశ్వి. తల తిప్పి దేవ్ వైపు చూసింది. ఆమె కురుల పరిమళాన్ని ఆస్వాదిస్తూ మేడపై పరుచుకున్న తడి కురులను పక్కకు నెట్టి మేడపై పేదాలను ఆనించాడు. అశ్వి శరీరం సన్నగా కంపించగా కళ్ళు మూసుకుంది. అశ్వి వైపు చూసి నవ్వుకొని తనని వదిలి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు దేవ్. అశ్వి కళ్ళు తెరిచి వెనక్కి చూసి తనలో తానే నవ్వుకుంది. మేనత్త, మేనమామ, దీపక్, శ్రేయాలతో పాటు ఇంటికి వస్తున్న రిషిని చూసి నవ్వుతూ ఎదురెళ్ళి సాదరంగా లోపలికి ఆహ్వానించాడు కిరణ్.
ఆమె నవ్వుతూ అందరినీ పలకరించింది. పలకరింపులు మర్యాదలు అయ్యాక, కిరణ్ గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాం అన్నాడు దీపక్. చెప్పండి దీపక్ గారు. నా మేనలుడు రిషికి మీ అమ్మాయి అమితను అడగడానికి వచ్చాం అన్నాడు. కిరణ్, లత ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఆమె సిగ్గుపడుతూ తలదించుకుంది. మా రిషి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అంటున్నాడు. ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నాడు దీపక్. అర్జున్ అమీ దగ్గరికి వెళ్ళి, అమీ నీకు ఇష్టమేనా అడిగాడు మెల్లగా. అందరూ ఏం చెప్తుందా అని తన వైపే చూస్తున్నారు. ఇష్టమే అన్నట్టుగా తల ఆడించి సిగ్గుతో తన గదిలోకి పరిగెత్తింది అమీ. సంతోషం, అమ్మాయి కూడా ఇష్టమే కాబట్టి మాకెలాంటి అభ్యంతరం లేదు అన్నాడు కిరణ్. సంతోషం కిరణ్ గారు, మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరికీ పెళ్లి జరిపిద్దాం. కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయారు రిషి వాళ్ళు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? తన తల్లిని చంపింది కిరణ్ కాదని దేవ్ నిజం తెలుసుకుంటాడా? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.